హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో ఫుడీస్. సో ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి అందరికీ ఇష్టమైన ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అది దోశలు. దట్టు హెల్దీగా అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. సో ఏంటనుకుంటున్నారా, జొన్న దోశలు. సో ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్స్ ఎవరైనా హ్యాపీగా ఎన్ని దోశలు అంటే అన్ని దోశలు తినేసేయచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేయండి. సో ఇక్కడ ఈ గ్లాస్తో నేను మెజర్ చేస్తున్నాను. సో ఈ గ్లాస్తో మనం 3 cups ఆర్ 3 glasses ఆఫ్ జొన్నలు తీసుకోవాలి. ఓకే, సో సేమ్ మెజర్మెంట్ మీరు కూడా ఫాలో అయితే జొన్నలు చక్కగా వస్తాయి. సో 3 glasses ఆఫ్ జొన్నలకి మనం 1 glass ఆఫ్ గుండు మినపప్పు తీసుకోవాలి. సో దోశలు క్రిస్పీగా రావాలంటే 1/2 tablespoon మెంతులు వేసుకోవాలి. అండ్ అదే గ్లాస్తో 1/2 glass బియ్యం వేసుకోవాలి. సో సేమ్ మెజర్మెంట్ ఫాలో అవ్వండి. అండ్ ఇప్పుడు మనం వీటిని క్లీన్గా వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. సో మార్నింగే లేచి మనం దీన్ని దోశ బ్యాటర్ లాగానే గ్రైండ్ చేసుకోవాలి. సో సేమ్ అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశలు బాగా వస్తాయి. అవసరమైతే మనం కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ సాల్ట్ కూడా కొంచెం వేసుకోవచ్చు. సో సేమ్ దోశలు వేసుకున్నట్టుగానే ఇది కూడా వేసుకోవాలి. స్టవ్ బాగా ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేయాలి. అండ్ దెన్ దోశలు వేసేసుకోవాలి. సో అవసరమైతే మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. హెల్దీ అనుకున్నాం కాబట్టి ఆయిల్ స్కిప్ చేసినా కూడా దోశలు బాగా వస్తాయి. సో చూసారు ఇక్కడ ఎంత బాగా వస్తున్నాయో దోశలు. సో వచ్చింది కదా, అయితే మీరు కూడా ఒకసారి జొన్న దోశలు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హలో ఫుడీస్. అన్నట్టు ఇంకొక విషయం మర్చిపోయానండి. సో రీసెంట్గానే కామర్స్ పిల్లలందరి కోసం ఒక ఛానల్ స్టార్ట్ చేశాను, దట్ ఈస్ లెర్నింగ్ హబ్ కామర్స్ అని. సో బేసిక్స్ నుంచి ఎవరికైనా ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా చాలా క్లారిటీగా అర్థం అవ్వడానికి సో ఒకసారి ఆ ఛానల్ని వెళ్ళి చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, పిల్లలకి షేర్ చేయండి. ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్టుగానే ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ఈటింగ్. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెయిట్ చేస్తుండండి. విల్ పోస్ట్ వెరీ సూన్.